ఇడం బాబు. అవునా? గప్పటికాని కన్నా చిన్న ఉన్నప్పుడు కోరేండ్రు గోన కన్నారెడ్డి, గణపతి రెడ్డి, కాకతీయ రాజులు అప్పటి నుంచి ఉంది. చిన్న కిల్లా ఫోర్ట్కి ఎట్ సైడ్ నుంచి పోవాలి? కిల్లా ఫోర్ట్ పైకి ఎట్లా పోవాలి? ఓకే, పైకి ఇట్లానే పోవాలన్నా? వీళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్స్లో కూర్చొని ఉన్నారు కదా. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఇక్కడ నడుచుకొని వెళ్ళడానికి ఇవే అనుకుంటా. ఓహో, వీడు మన కింద కనిపించింది కదా. ఇటు వెళ్ళాలా? ఇట్లా ఎట్లా వచ్చినా నువ్వు? ఓకే, థ్యాంక్ యూ. ఆ బుడ్డోడు మనకి ఇటు సైడ్ వెళ్ళాలని చెప్పి కింది నుంచి ఏదో షార్ట్ కట్ వేలో వచ్చిండు. ఇదే అనుకుంటా గాయస్, మనం ఇక్కడ వెహికల్ పెట్టేసి ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలనుకుంటా. ఇదే లాస్ట్ అనుకుంటా గాయస్, ఇక్కడ ఇంకా పైకి అయితే వెళ్ళలేము. వాళ్ళు చెప్పారు ఇక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ నుంచి మీరు ఇంకా లోపలికి వెళ్ళాలి అని. నుంచి అంత వెహికల్స్ అక్కడ పార్క్ చేసినాం, చూడవచ్చు మీరు. అక్కడ ఉన్నాయి మన వెహికల్స్ రెండు, నానేది నాది. దారుణంగా ఉంది చాలా. గాయ్స్, ఫైనల్లీ కిల్లా ఫోర్ట్కి అయితే ఎంట్రీ అవుతున్నాం. లొకేషన్ అవసరం ఉంది కదా లోపల. వీ కెన్ సీ దిస్. మీరు చూడొచ్చు, చాలా పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ దగ్గరున్న విలేజ్ వాళ్ళు అయితే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సినిమాటిక్ పెట్టేయాలి లేదు, నెక్స్ట్ లెవెల్ వస్తుంది ఇది. ఈ గుహలు చూడండి ఎట్లున్నాయి. ఇక్కడ నేను మాట్లాడుతుంటే రీసౌండ్ వస్తుంది నాకే. ఇలాంటివి ఇంకెన్ని ఉన్నాయో, ఇప్పటికీ 3 క్రాస్ చేసినాం మనం, ఇంకా వస్తున్నాయి. బాబా చాలా మంచిగా ఉంది, ఎక్సలెంట్ అసలు. బయటకు వెళ్తే ఇడం బాబు. అవునా? గప్పటికాని కన్నా చిన్న ఉన్నప్పుడు కోరేండ్రు ఇక్కడనా? అక్కడ ఉన్నా. ఓకే, అక్కడ చేసిన పూజ. అక్కడ నుండి ఇక్కడ దొలకొచ్చుకున్నారు వీళ్ళు ఇక్కడికా? ఓకే, మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? మీరు ఎప్పటి నుంచి ఉన్నారు ఇక్కడ? 30 ఏళ్ళు అవుతుంది. 30 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉన్నారు. అమ్మవారికి సేవ చేసుకుంటూ ఉన్నారు ఇక్కడ. ఓకే, ఇక్కడ అమ్మవారు ఇక కొత్తగా తెచ్చినారు. అక్కడైతే 30 సంవత్సరాల నుంచి. ఎక్కువ అయ్యి గోన కన్నారెడ్డి, గణపతి రెడ్డి, కాకతీయ రాజులు అప్పటి నుంచి ఉంది. అప్పటి నుండి ఉన్నాయమ్మా. మీరు ఇక్కడికి వచ్చి 35 ఏళ్ళు అప్పటి నుంచి మీరు ఇక్కడ ఉన్నారు. మీ పేరేం పేరు? నా పేరు ఆంజనేయులు. అమ్మవారి సేవ చేసుకుంటే ఇక్కడనే ఉంటారు ఎప్పటికీ? ఇక్కడనే. మీకు ఫుడ్ అవన్నీ ఇంకా ఇంటికి పోవాలి, ఊళ్ళోకోవాలి, తెచ్చుకోవాలి. ఊరికి పోయి ఫుడ్ తినేసి ఈడికే వచ్చి ఇక్కడనేనా? ఇక్కడనే. ఓకే, మొత్తం ఇక్కడనే ఉంటారు. ఆ తాత 35 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉంటున్నాడు అంట. తాత మంచం ఇక్కడనే పడుకుంటాడు, ఇక్కడనే ఫుడ్ అన్నీ ఇక్కడనే. 35 ఇయర్స్ నుంచి ఇక్కడనే ఉన్నాడు. బాటిల్ పంపించా. ఇంకేమైనా కావాలా తినడానికి? ఏమైనా పంపించాలా? ఇంకేమవుతాయా? అమ్మవారికి నూనె బాటిల్ కావాలంట, అంతేనా? సరే, 2 నూనె బాటిల్ కొని పంపిస్తాను కిలోతోనే. ఇలా ఇచ్చేస్తాను, సరేనా? చలో పోతున్నాం, మళ్ళీ వస్తాం. ఇప్పుడు వెళ్ళొస్తాం తాత గారు. అసలు 2 ప్యాకెట్లా? ఓకే తాత, నీ బుద్ధి పుట్టినంటే సరే.
టేక్ కేర్ బ్రో. సో గాయస్ మనకైతే ఇక్కడ ఏం తెలియదు. ఈ ముగ్గురు పిల్లలే మనకు దారి చూపిస్తున్నారు. ఎంత దూరం వెళ్ళాల్సిన పైకి? ఇంకా చాలా దూరం. ఎంతసేపు పడుతుంది వెళ్ళడానికి? 2 hours పడుతుంది అంటే గాయస్ పైకి వెళ్ళడానికి. ఓకే మనం చూద్దాం అంతే. జాగ్రత్తగా. లిటరల్లీ 40 minutes నుంచి నడుస్తూనే ఉన్నాం గాయస్. ఇంకా వస్తూనే ఉంది ఇవే. ఇంకా 1.5 hour పడుతుంది అంట పోవడానికి. మొత్తం ఇలాంటివి ఏమే ఉంది. కొండలు ఏమేమో ఉన్నాయి అన్ని. ఒక చెరువు దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఇది చాలా చిన్న చెరువు అంట. పక్కన ఇంకా ఒక చెరువు ఉందంట. లొకేషన్ చూడొచ్చు మీరు. క్రేజీ ఉంది లిటరల్లీ గాయస్. ఇక్కడనైతే నడవడానికి కూడా జాగలేదు. గాయస్ అప్పట్లో రాజులు కట్టుకునే ఇల్లులు అంట ఇవి. వీళ్ళు చెప్తున్నారు. చూద్దాం. ఎటు సైడ్ ఎంట్రీ అయితే ఇట్లా ఉంటుందా? ఎటు ఇది వీళ్ళు ఇల్లు. ఇది ఇది వీళ్ళు రాజుల ఇల్లు అంట గాయస్. కూలిపోయిందా? ఓకే. ఇక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారంట గాయస్. కూలిపోయిందంట 100 సంవత్సరాల ముందు. ఇదంతా కూలిపోయిందంట. ఇవన్నీ గోడలు ఉన్నాయి ఇక్కడ. అప్పట్లో వాళ్ళు కట్టుకున్న మెట్లు ఇవి. లెట్స్ సీ. అమ్మా ఇల్లు చాలా పెద్దగా ఉన్నాయి గాయస్. కాకపోతే మొత్తం కూలిపోయినాయి ఇవన్నీ. వాటర్ ట్యాంక్ అంట. అప్పట్లో వాళ్ళు బిల్డ్ చేసుకున్నారు ఇది వాటర్ ట్యాంక్.